ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వం వెళ్తోంది అని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలు బనకచెర్ల ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం వాటిల్లుతోంది అని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తాము అన్నారు. ఏపీ చర్యల వల్ల తెలంగాణలో సాగునీరు, తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలు బనకచెర్ల ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం వాటిల్లుతోంది అని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తాము అన్నారు. ఏపీ చర్యల వల్ల తెలంగాణలో సాగునీరు, తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలు బనకచెర్ల ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం వాటిల్లుతోంది అని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తాము అన్నారు. ఏపీ చర్యల వల్ల తెలంగాణలో సాగునీరు, తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు.